కొంచెం లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, స్ట్రేట్ వచ్చేయి చెయ్యి. ఒక్కసారి చెప్పు ఆయనకి, ఒక్కసారి కొంచెం లెఫ్ట్ తీసుకోమను. ఒక్కసారి వచ్చేసేయి. పారాషూట్ వేసుకుంటా. సరే మన తొందరగా వచ్చేయి. బాయ్ బాయ్. వచ్చేస్తాడు చూడు మన దగ్గరికి. ఒక్క 30 seconds లో వచ్చేస్తాడు. రాగానే అందరు ఏం చెప్పాలి? హాయ్ చెప్పాలి. వచ్చేస్తాడు, వెయిట్ చేయండి. వచ్చిండు. హాయ్ చెప్పండి గట్టిగా. స్పెషల్ గెస్ట్ అంటే ఓవర్ అనుకుందా మా పిల్లలకి. మంచి ల్యాండ్ అయ్యావా? నేను మంచిగా నడిపిందా? నేను సూపర్. నువ్వెట్లున్నావు? గట్టిగా చెప్తాను. మా పిల్లలందరూ గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. ఎన్ని గుర్తు తింటారు? పని గుడ్లు. చాలా గుడ్, చాలా గుడ్డుగా ఉంటారు మా వాళ్ళు. లేదు లేదు, అందరూ ఎవరు చేయరు. అందరు చేసే సప్పుడు, పెద్ద సప్పుడు. చెప్పు. జపాన్ నుండి? మా వాళ్ళ తెలంగాణలో. తెలంగాణ బొల్లు కూడా దాటారు అంతే. ఇదే కంది, స్టేట్ ఒకటే కంది అంతే. నేను ఎట్లా జపాన్ నుండి మంచిగా వచ్చినావు మరి? ఫ్లైట్ బాగానే ట్రాఫిక్ జామ్ అయిందా? అవునా? సూపర్. మా పిల్లల కోసం వచ్చినావా? సూపర్. ప్రైజ్ ఎలా మరి? చెప్పండి. చెప్పు. చెప్పానా? ఎందుకు వెళ్ళినావు? ఎందుకు వెళ్ళినావు? సూపర్ సూపర్. అర్థమైంది. మా వాళ్ళకి అందరికి అర్థమైంది. అర్థమైంది. వాళ్ళు కొట్టుకోవాలి. చెప్పు. అవునా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మొత్తం ఊసిపోతున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్ ఉంది. ఆల్రెడీ మా పిల్లలు చెప్పించు నీకు. వినవడలేదు నీకు. అవును, చేసుకుంటామండి. మాకైతే నచ్చింది. చెప్పు.
సాక్ష్యం చెప్పడానికి నేను చెప్పాలి. అవునన్నయ్య. అమ్మ మా పిల్లలకు కూడా నీ సాక్ష్యం చెప్తావమ్మని. చెప్తానన్నయ్య. సరే మేము సైలెంట్ గా అందుకే వచ్చానన్నయ్య. చేతులు కట్టుకొని సైలెంట్ గా నీ సాక్ష్యం వింటాము. నీ సాక్ష్యం చెప్పు మాకు కూడా, మాకు మా పిల్లలకు కూడా. ఓకే అన్నయ్య. సరే చెప్పు. అన్నయ్య ఆ, నేను ఆ, యేసయ్య నమ్మకం ముందు ఓకే చాలా అలా చేసేవాడినన్నయ్య. అవునా? మమ్మీ డాడీ మాట వినకపోయేవాడినన్నయ్య. అచ్చా ఓకే. అక్క అన్న మాట వినకపోయేవాడినన్నయ్య. అవునా? చాలా ఫ్రెండ్స్ తోని చెడు తిరుగులు బూతు మాటలు ఓకే. మాట్లాడేవాడినన్నయ్య. అవునా? అయితే అవునన్నయ్య. ఆ, అయితే ఒక రోజు మా ఫ్రెండ్ సిరీస్ కింద ప్రాణం తీసుకొని వెళ్ళిందన్నయ్య. ఓకే. అక్కడ నేను ఆ, యేసయ్య గురించి విన్నానన్నయ్య. అవునా? యేసయ్య మన పాపాల కొరకు మరణించాడని, తిరిగి మూడో దినాన లేచాడని, అవును. మన బూతు మాటలు మాట్లాడొద్దని, ఓకే. యేసయ్య ఒక బ్రతకాలని, ఓకే. మంచిగా జీవించాలని తెలుసుకున్నానన్నయ్య. ఓకే సూపర్. అప్పటి నుంచి ఓకే. నేను బూతు మాటలు మానేశానన్నయ్య. అవునా? సూపర్. అవునన్నయ్య. తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నానన్నయ్య. గుడ్ బాయ్. ఇప్పుడు చాలా చాలా బాగుంటానన్నయ్య. ఓకే. చాలా దీవించాడన్నయ్య యేసయ్య నన్ను. అవునా? యేసయ్య దీవించబట్టి నేను జపాన్కి వెళ్ళొచ్చానన్నయ్య. జపాన్కి సూపర్ సూపర్. పెద్ద క్లాస్ కొట్టాడు జపాన్కి. ఒకరికి జీజస్కి గట్టిగా గట్టిగా గట్టిగా. అయితే ఒక విషయం తెలుసా? తెలియదన్నయ్య, నువ్వు మా చెప్పలే కదా. పిల్లలందరూ జీజస్ కి చాలా ఇష్టమైన వాళ్ళు. అవునా? మమ్మీ డాడీకి ఎవ్వరు కూడా అపోజిట్ వర్డ్స్ ఏం చెప్పరు. చెప్తారన్నయ్య, ఇక్కడ చాలా మంది ఉన్నారన్నయ్య. ఎవరు చెప్పరు. ఉన్నారన్నయ్య, ఉన్నారు. ఎవరు చెప్తారు? ఇక్కడ రాగానే తెల్లగా మంచిగా కనపడతారన్నయ్య. ఎవరు చెప్తారు? ఇది ఒకసారి బాగా నల్లగా, మనసంతా నల్లగా ఉంటుందన్నయ్య ఇది. ఇక్కడ ఎవరెవరు మమ్మీ డాడీకి ఆపోజిట్ ఈ రచ్చన ఉంటుందన్నయ్య, మంచిగా ఉంటారన్నయ్య ఇక్కడ రాగానే. ఇంటికి పోగానే వాళ్ళ మమ్మీ మా డాడీ మాట వినారన్నయ్య వీళ్ళు. లేదు లేదు బూతు మాటలు మాట్లాడతారన్నయ్య. లేదు మాట్లాడరు. అడగండి మా అమ్మడు. పిల్లలు మంచి వాళ్ళు. ఇక్కడ అడగండి అమ్మడు. ఎవరు మాట్లాడతారు చెప్పండి ఇక్కడ బూత్ మాటలు. మమ్మీ డాడీ మాట వింటావా? వింటావు కదా, అమ్మ మాట వింటావు కదా. చూసినావా మా దాంట్లో అందరు వింటారు. వాడు నోరుతో నొప్పుకుంటానంటే వాడు మాట్లాడుతున్నాడు, బూతు మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు? వాడే వాడు ఈరోడు. లేదు లేదు మాట్లాడారు ఇక్కడ ఎవ్వరు. అవునా? మా పిల్లలందరూ మంచోళ్ళు. మార్మల్స్ పొందారండి. ఆల్రెడీ మార్మల్స్ పొందారు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ నీ మాటలు వింటలేరు కదన్నయ్య. ఆ? నీ మాటనే వింటలేరు. లేదు లేదు అందరు వింటారు ఇక్కడ. ఒకసారి వెళ్ళేటోళ్ళు హల్లెలూయా చెప్పమను. అలానే ఒకసారి చెప్పండి అందరూ. వినబడ్డారా? ఎల్లవయ్య అంటున్నారు, నీకు వినపడలేదు. ఎల్లవే కాదు, హల్లెలూయా. ఎల్లవయ్య అంటున్నారు, నీకు మళ్ళీ ఒకసారి గట్టిగా వినబడి ఆ వేస్ట్ ఊసిపోయేటట్టు చెప్పాలి గట్టిగా. చూసినా మా పిల్లలు ఎంత గుర్తున్నారో. చాలా గుర్తుకున్నారన్నయ్య. ఒకవేళ ఇవాళ నుండి ఎవరైనా మమ్మీ డాడీకి ఆపోజిట్ అని ఎదురు చెప్పడం ఉన్నా ఇవాళ నుండి ఎవ్వరు చెప్పరు. ఇవాళ నుండి ఎవ్వరు కూడా మమ్మీకి మాట వింటారు, డాడీ మాట వింటారు, యేసయ్య గురించి ప్రే చేసుకుంటారు. అందరూ కూడా చక్కగా ప్రతి ఇక్కడ 2 సండేస్ సర్వీస్ అవుతుంది. మేము అందరం కూడా వస్తాం ఇక్కడికి. అవునా అన్నయ్య? అవును. మమ్మీ మాట వింటారా? వింటారా? ఆపోజిట్ చెప్పకుండా ఉంటాం కదా, ప్రే చేసుకుంటామా? చూసినావా? దాళ్ళకి పిలుచుకొస్తారన్నయ్య, ఇగో దాళ్ళకి పిలుచుకొస్తారు. డాలక్క వేస్తే కాదు, డాలక్క విలువకుండానే వస్తారు. అవునా? అవును. అవునా చూసినావా? అక్క? వావ్, అది దాళ్ళకి క్లాస్ కొట్టాడు పిల్లలు. అన్నయ్య, ఈ రోజు నుంచి బూతు మాటలు మాట్లాడరా అన్నయ్య? నో ఆన్సర్ చెప్పు. నో అని. నో. నువ్వు ఏ క్వశ్చన్ అడుగు వాళ్ళు మా పిల్లలు ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు నేను మాట్లాడను. పిల్లలు పిల్లల గురించి బూతు మాటలు మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారంటున్నారు? లేదా ఒక్కరు మాట్లాడారు అన్నారు. అవునా? ఈ రోజు నుంచి మమ్మీ డాడీ మాట వింటారా? ప్రే చేసుకుంటారా? బైబిల్ చదువుకుంటారా? చర్చికి వస్తారా? అమ్మా, ఇలా అన్న మారిపోయింది అందరూ. మరి మా పిల్లలంటే ఏమనుకున్నావు? ఏమనుకోలే.
అన్నయ్య చెప్పు. అయితే అందరూ ఒక ప్రేయర్ చేయమని చెప్పన్నా. చేస్తారు. అందరూ నా గురించి ప్రేయర్ చేయమని చెప్పన్నా. ఓకే, అందరూ ఒకసారి నిర్ణయం చేయండి. చెప్పు, ఏం పేరు నీ గురించి ఏం పేరు చేయాలో చెప్పు. మా పిల్లలు అందరూ చేస్తారు. నా గురించి మీ పిల్లల గురించి కూడా చేయమన్నా. సరే, నువ్వు చేస్తావా? చేస్తానన్నయ్య. నువ్వు చెయ్యి. మా పిల్లలు నువ్వు చెప్పినట్టు మా పిల్లలు కూడా చెప్తారు. ఓకే అన్నయ్య. సరే. యేసయ్యా మమ్మల్ని ఈ 3 డేస్ సిబిసికి నడిపించినందుకు మీకు వందనాలు. మేము ఇక్కడ నేర్చుకున్న పాటలు, బైబిల్ కథలు, సాంగ్స్, మంచి మాటలు మా జీవితంలో నెరవేర్చండి. మేము మమ్మీ డాడీ మాట వింటాము. బూతు మాటలు మాట్లాడము. ఇతరులకు హెల్ప్ చేస్తాము. డైలీ ప్రేయర్ చేసుకుంటాము. అలా చేసుకున్నటకు మాకు సహాయం చేయండి యేసయ్యా. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వావ్ పిల్లలు బాయ్ బాయ్. హాయ్ చెప్పండి. ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి పోతున్నావు మళ్ళీ ఇప్పుడు? పాకిస్తాన్ పోతున్నాను. పాకిస్తాన్. వా, సూపర్. అక్కడ కూడా శాసనపల్లి పోతున్నాను. సూపర్. జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ మరి. బాయ్ అన్నయ్య. హ్యాపీ బాయ్ పిల్లలు. థాంక్యూ. బాయ్. బాయ్. కన్ను మూసుకున్నాం ఒకసారి. బాయ్. చివరి ప్రార్థన చేసుకున్నాం ఒకసారి. అందరూ నిర్ణయం చేయండి.